హనుమకొండలో సిపిఐ నిరసన ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. ప్రభుత్వ భూముల్లో పేదలు వేసుకున్న గుడిసెలను అక్రమంగా తొలగించారని వామపక్షాలు నిరసన చేపట్టారు. అదాలత్ జంక్షన్లో ఎమ్మెల్యే కూననేని సాంబశివరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యేతో పాటు సిపిఐ నేతలను పోలీసు స్టేషన్కి తరలించడం జరిగింది. పేదల పట్ల ప్రభుత్వ తీరును ఖండించారు. ఇందిరమ్మ ఇళ్లు పేదలకు ఇవ్వాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు. పేదల పక్షాన వామపక్షాల నేతలంతా కలిసి దీర్ఘకాలిక పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈరోజు వరంగల్లో హనుమకొండ వరంగల్ జిల్లాల ఆధ్వర్యంలో అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిన గవర్నమెంట్ పేదల ఇళ్ళు కూల్చివేస్తున్నందుకు నిరసనగా పెద్ద ఎత్తున వేలాది మందితో ఇవాళ ధర్నా చేయటం జరిగింది. ఈ ధర్నాలో భాగంగా అరెస్టులు కూడా అయ్యాం. మేము అరెస్టులు అయినా సరే సిద్ధపడే వచ్చాం. ఎందుకనంటే ఈ సమస్య తీవ్రత పై వరకు వెళ్లాల్సిన బాధ్యత ఉంది. ముఖ్యంగా పక్కనే వెంకటాపురం అని ఒక గ్రామం ఉంది, ఇక్కడ గుండ్ల సింగారం దగ్గర. అక్కడ ఒక ఆయన 100 ఎకరాలు ఉంది, కబ్జా చేసుకున్నాడు. ఆళ్ళ జోలికి వెళ్ళరు. కేవలం ఈ పేదాళ్ళు వేసుకున్న 8 ఎకరాల్లో గుడిసెలు పీకేశారు. గోపాలపురంలో కూడా అంతే. అదే పద్ధతుల్లో ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది పేదాళ్ళు ఎప్పటి నుంచో ఇళ్ళు వేసుకుని ఉంటున్నారు. అవి కూడా పీకాలనే ఆలోచన గవర్నమెంట్ చేసే ప్రమాదం ఉంది. అందుకని మేము ఇవాళ నుంచి మొదలుపెట్టిన ఈ పోరాటం